మూడవ ప్రామాణిక సర్వసమీకరణం. మూడవ ప్రామాణిక సర్వసమీకరణ న్యాయం. పిల్లలు, మనం గత పాఠ్యాంశాల్లో మొదటి ప్రామాణిక సర్వసమీకరణం మరియు రెండవ ప్రామాణిక సర్వసమీకరణాల గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం మరొక ప్రామాణిక సర్వసమీకరణం గురించి తెలుసుకుందాం. అదేమిటంటే మూడవ ప్రామాణిక సర్వసమీకరణం. ఇది చాలా ముఖ్యమైన సర్వసమీకరణం. a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి విలువని ఎలా కనుక్కుంటారు? మొదటి బహుపదిలోని ప్రతి పదంతో రెండవ బహుపదిని గుణించాలి. అప్పుడు మనకి a ఇంటూ ఏ మైనస్ బి ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి వస్తుంది. అదే a ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ మైనస్ బి ఇచ్చారనుకోండి, దానిని a ఇంటూ ఏ మైనస్ బి ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ప్లస్ సి ఇంటూ ఏ మైనస్ బి అని రాయాలి. ఇప్పుడు విభాగ న్యాయాన్ని ఉపయోగిస్తే a ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ మైనస్ ఏ ఇంటూ బి. అంటే ఇది ఏ ఇంటూ ఏ మైనస్ ఏ ఇంటూ బి అనే రెండు పదాలుగా విడగొట్టబడింది. అదేవిధంగా బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ బి. ఏ ఇంటూ ఏ మైనస్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బిఏ మైనస్ బి స్క్వేర్. బిఏ ఈజ్ ఈక్వల్ టు ఏబి కాబట్టి మనం ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ ఏబి మైనస్ బి స్క్వేర్ అని రాయొచ్చు. ఇక్కడ మైనస్ ఏబి ప్లస్ ఏబి రెండు కొట్టివేయబడతాయి, అంటే అది 0 అవుతుంది. -1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, -5 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0, -x ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే -ab ప్లస్ ab ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మిగులుతుంది. అందువల్ల ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇది మూడవ ప్రామాణిక సర్వసమీకరణము. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. 983 హోల్ స్క్వేర్ మైనస్ 17 హోల్ స్క్వేర్, దీని యొక్క విలువని కనుక్కోండి అన్నారు అనుకుందాం. రెండు సంఖ్యల వర్గాలు కనుక్కొని వాటి భేదాన్ని కనుక్కోవడం ద్వారా దీని విలువని కనుక్కోవచ్చు. లేదా ఇప్పుడు మనం నేర్చుకున్న ప్రామాణిక సమీకరణాన్ని ఉపయోగించి కనుక్కోవచ్చు. వర్గాలు కనుక్కొని భేదాన్ని కనుక్కోవడం ఎక్కువ సమయం పడుతుంది కదా. అదే సర్వసమీకరణాన్ని ఉపయోగించామనుకోండి, చాలా తేలికగా కనుక్కోవచ్చు. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇక్కడ మనకి 983 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 983, బి ఈజ్ ఈక్వల్ టు 17. అప్పుడు 983 హోల్ స్క్వేర్ మైనస్ 17 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 983 ప్లస్ 17 ఇంటూ 983 మైనస్ 17. 983 ప్లస్ 17 ఈజ్ ఈక్వల్ టు 1000. 983 మైనస్ 17 ఈజ్ ఈక్వల్ టు 966. కాబట్టి 1000 ఇంటూ 966 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 9,66,000. కాబట్టి పెద్ద పెద్ద పరిక్రియలను ఉపయోగించే బదులు సర్వసమీకరణం 3 అంటే మూడవ సర్వసమీకరణాన్ని ఉపయోగించి చాలా త్వరగా మనం విలువల్ని కనుక్కోవచ్చు. కాకపోతే ఇచ్చిన సంఖ్యలు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉండాలి. ఇప్పుడు ఇంకో ఉదాహరణ చూద్దాం. 5p మైనస్ 2q ఇంటూ 5p ప్లస్ 2q, దీన్ని కనుక్కుందాం. అయితే ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉంది. మరి దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఎలా రాయాలి? ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 5p, బి ఈజ్ ఈక్వల్ టు 2q, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. కాబట్టి 5p మైనస్ 2q ఇంటూ 5p ప్లస్ 2q. ఇక్కడ మొత్తం 5p ఏ మొత్తం 2q బి అవుతుంది. అంటే 5p హోల్ స్క్వేర్ మైనస్ 2q హోల్ స్క్వేర్. ఇక్కడ బ్రాకెట్లు పెట్టడం మర్చిపోకూడదు, ఎందుకంటే మనం 5p 2qల వర్గాలు చేస్తున్నాం. ఇది 5p స్క్వేర్లా కాదు, 5p హోల్ స్క్వేర్ అన్నమాట. సరే, 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. తర్వాత p స్క్వేర్, ఇక 2 వర్గం 4, తర్వాత q స్క్వేర్. కాబట్టి చివరి సమాధానం 25p స్క్వేర్ మైనస్ 4q స్క్వేర్.
ఈ సర్వసమీకరణాన్ని మనం ఎక్కువగా కారణాంక విభజనలో ఉపయోగిస్తాం.